భారీ ఓవర్ హైప్ వల్ల సినిమా నేను అనుకున్న స్థాయిలో లేదు. నాకైతే కొంచెం యావరేజ్గా అనిపించింది ఓజీ. సో ఎక్కువ వైలెన్స్ చూపించేశారు. వైలెన్స్ మొత్తం లాస్ట్ దాకా అదే చూపించారు. సో నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. సుజిత్ అన్న ఇంకా కొంచెం స్క్రిప్ట్ బాగా చేసి ఉంటే బాగుండేది. స్క్రిప్ట్ గాలికి వదిలేసారు అనిపించింది. ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్ మీద పెట్టారు ఫోకస్ అంతా. సో ఓవరాల్గా చూసుకుంటే ఓజీ సినిమా నా దృష్టిలో ఒక యావరేజ్ ఫిలిం. సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా అయితే చాలా బాగా తీశారు. అద్దరిపోయింది. థియేటర్లు బ్లాస్ట్ అయిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. సినిమాటిక్ యూనివర్స్ 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, సుజిత్ గారి డైరెక్షన్ కావచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ లోకేష్ తీస్తే తమిళ్లో ఫ్యాన్ బాయ్గా సుజిత్ డైరెక్టర్ అయితే ఇక్కడ ఫ్యాన్గా సుజిత్ మాత్రమే నిలబడ్డాడు. ఇక్కడ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ అయిపోతుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. మామూలుగా లేదు సినిమా. వాళ్ళు చెప్తున్నట్టుగానే, వాళ్ళు అరుస్తున్నట్టుగానే అన్నిటికీ మ్యాచ్ అయింది సినిమా. ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలంటే ఓన్లీ అది ముగ్గురు వల్లే సాధ్యం. సుజిత్, తమన్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో మళ్ళీ ఏమైనా సినిమా వస్తే ఈ సినిమాని బీట్ చేస్తుంది, లేకపోతే చేయలేదు. అంతే. సినిమా ఓవరాల్గా ఒక రివ్యూ చెప్పనా చివరా? అంతే. సైలెంట్ చేసేసి నాట్ ఓన్లీ ఆంధ్ర, నాట్ ఓన్లీ తెలంగాణ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మూవీ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది కంపల్సరీ. పవన్ కళ్యాణ్ యాక్షన్ మాత్రం యాజ్ యూజువల్గా చేశాడు. ఎందుకంటే గొప్ప యాక్టర్ కాబట్టి చెప్పనవసరం లేదు ఎక్కువ. అన్నా ఓజీ సినిమా అన్నా, ఓజీ సినిమా అన్నా. లోపల సినిమా అన్నా సీట్లు లేవు, సీట్లు ఇరిగిపోయినాయి, సీట్లు మొత్తం ఇరిగిపోయినాయి. హౌస్ఫుల్. ఓజీ అన్నా. ఓజీ అంటే ఓజీ అన్నా. బట్టలు చింపుకుంటున్నావు, లోపల బట్టలు చింపుకుంటున్నావు. అరిసి హీరో ఎంట్రీ అయినప్పుడు, పోస్టర్ అన్న ఎంట్రీ ఉన్నప్పుడు అరిచి గొంతెపోయింది. ఓజీ సినిమా సూపర్ హిట్ ఉందన్నా. బ్లాక్ బస్టర్. 2000 కోట్లనా. నేను చెప్తున్నానా, నా గుండె మీద ఒట్టు. ఓజీ సినిమా హిట్టు అన్న. ఎంట్రీ కావచ్చు, అన్న ఎలివేషన్ కావచ్చు, అబ్బాబా ఎక్స్ట్రాడనరీ అన్న, మైండ్ బ్లోయింగ్ అన్న. సూపర్ హిట్ సినిమా. ఒక్కసారి వచ్చి చూడండి అన్న థియేటర్కి వచ్చి. బద్దలు బ్లాక్ వేస్తున్నాయి, బద్దలు బ్లాస్ట్. థియేటర్ బద్దలు బ్లాస్ట్ అవుతుంది అన్న. కింద మీద ఊపు. పోస్టర్ అన్న తోపు.